హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వంకాయలని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం ఇంకా ఇలాచీని వేపుకోవాలి. దానిలో కొన్ని పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వాటంటిని వేపుకొని చల్లారిన తర్వాత వాటంటిని మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడిన పొడిలో అల్లం, వెల్లుల్లి, ఒక చేతి నిండా ఉల్లిపాయలు, ఇంకా ఒక చేతి నిండా కొబ్బరి కూడా వేసుకోవాలి. వాటన్నిటిని మళ్ళీ మిక్సీ ఆడుకొని అందులో పసుపు, కారం, గరం మసాలా ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళని కూడా వేసుకొని మిక్సీ ఆడితే ఒక పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఆ పేస్ట్ని మనం ఇందాక సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న వంకాయలకి స్టఫింగ్ చేయాలన్నమాట. అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని మగ్గేంత వరకు నూనెలో వేయించుకోవాలన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత మనకి మిగిలిన పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. దాని తర్వాత అందులో చింతపండు రసంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్కి అది బాగా వేగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. అప్పుడు మీరు స్టవ్ ఆపుకొని మీ వేడి వేడి గుత్తి వంకాయని అన్నంతో కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు.